ఒక మంచి కార్యక్రమం చేయాలన్న తలంపుతో మేము ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ మా పెద్దాలు ఎక్కువలేదు స్వరాజ్ గారు, సరళ కుమార్ గారు అండ్ మా డిస్ట్రిక్ట్ మా ఆర్ఎంఎస్ డాక్టర్ అనిల్ అండ్ డాక్టర్ కిరణ్, మా నర్సింగ్ సూపరింటెండెంట్ వీళ్ళందరి సహకారంతో డాక్టర్స్, తర్వాత ఇక్కడ సిబ్బంది, వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్, తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బ్లడ్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక మహత్తరమైన ప్రోగ్రామ్. ఎందుకంటే ఒక్క బ్లడ్ తోటి సేవ్ సో మెనీ లైఫ్స్. మరోవర్ మనకేంటంటే భువనగిరి అనేది హైవే మీద ఉండబట్టి ట్రామా కేసెస్ కూడా వస్తుంటాయి. సో లాస్ట్ మినిట్లో బ్లడ్ అందక చనిపోయే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో అటువంటి సిచ్యువేషన్స్ ట్యాకిల్ చేయడానికి మన దగ్గర బ్లడ్ ఉంటే లాస్ట్ మినిట్లో చాలా ప్రాణాలను కూడా కాపాడచ్చు. సో ఇదే అవేర్నెస్ తోటి మనకు చాలామంది జూనియర్ డాక్టర్స్ కూడా బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా సంతోషం. దీంట్లో భాగంగానే ఇప్పుడే మన కలెక్టర్ గారి ఎంకరేజ్మెంట్ కూడా ఉంది, సార్ సపోర్ట్ కూడా ఉంది. ఇప్పుడే కలెక్టర్ గారు కూడా అభినందించి వెళ్ళిపోయినారు. సో ఇలాగే ఎటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా మేము ఫ్యూచర్లో కూడా కండక్ట్ చేస్తాము. సో ఇక్కడ పేషెంట్ కేర్కి ఏ రకంగా కూడా ఇబ్బంది రాకుండా మన ఈ హాస్పిటల్లో పేదవాళ్ళు ఎవరు వచ్చినా కూడా అన్ని రకాల సౌకర్యాలు ఉండేలాగా చేస్తాం. రక్తదాన శిబిరాన్ని ఇది ముఖ్యంగా ఈరోజు అవయవదానం ప్లేస్లో రక్తదానాన్ని ఏర్పాటు చేశాము. దీన్ని సూపరింటెండెంట్ రాజారావు గారు, మరి పట్టాలి యశ్వరి గారు, ఇతర డాక్టర్స్, నర్సింగ్ సూపరింటెండెంట్ వాళ్ళ డాక్టర్స్ యొక్క సహకారంతో విజయంగా నిర్వహించాం. దీన్ని కలెక్టర్ గారు కూడా వచ్చి దీన్ని చక్కగా ముందు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాలని సార్ కూడా వచ్చి ఎంకరేజ్మెంట్ చేశారు. ఇప్పటివరకు 30 మంది రక్తదానం చేశారు. భవిష్యత్తు ఇలాంటి కార్యక్రమాలు ముందు జరుపుకొని హాస్పిటల్ చక్కగా రాజారావు గారు ముందు తీసుకెళ్తాము. మేము మనసారా కోరుకుంటాం. ఈరోజు ప్రపంచ అవయవదాన దినోత్సవం. ఇది ప్రఖ్యాతమైనది. ఎందుకంటే ఎంతోమంది ఈ సంబంధించినటువంటి ఆర్గాన్స్ దొరక్క సరైన సమయంలో దొరక్క, తర్వాత డొనేట్ చేయకపోయినటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఎన్నో లక్షల మంది మరణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలో చాలా అవేర్నెస్ వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఇండికేషన్, డెడికేషన్ లెటర్స్ ఇస్తున్నారు. వారు మరణానంతరం వాళ్ళ ఆర్గాన్స్ డొనేట్ చేయమని చాలామంది ముందుకు వస్తున్నారు. సో దాంట్లో సింబాలిక్గా భాగంగా ఇవాళ ఆర్గాన్ డొనేషన్ కాదు కానీ బ్లడ్ డొనేషన్ని మనకి ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ రాజారావు గారు, అదేవిధంగా టీసీహెచ్ఎస్ చిన్నానాయక్ గారు ఒక మంచి చొరవతో ముఖ్యంగా వైద్యులు చేస్తున్నారు. ఈరోజు స్పెషల్ ఏంటంటే జనరల్గా బిజీగా ఉంటారు డాక్టర్స్. వాళ్ళు జనరల్గా ఈ కార్యక్రమాలని రెడ్ క్రాస్ సొసైటీ, తర్వాత ఎన్జిఓస్, తర్వాత వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ప్రత్యేకంగా డాక్టర్ల కుటుంబాలు, పారామెడికల్ స్టాఫ్, మొత్తం వైద్యులు, వైద్య సిబ్బంది, వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఈరోజు బ్లడ్ డొనేషన్ చేయడం అనేది చాలా విప్లవాత్మకమైన పరిణామం. సో దాంట్లో భాగంగా ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. డాక్టర్ రాజారావు గారు మంచి ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ని మంచి హాస్పిటల్గా, ఎందుకంటే వారు గాంధీ చేసినటువంటి అనుభవం ఉంది. చాలా దాంట్లో 5% కాదు 2% కూడా ఉండదు. కాబట్టి ఇది హాస్పిటల్ యొక్క రూపురేఖలు మార్చడానికి వారు చిన్నానాయక్ గారు కలిసి ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో నా వంతు సహకారం అందిస్తారని వారు తెలియజేస్తూ ఈరోజు ఎవరైతే బ్లడ్ డొనేట్ చేశారో అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు జరగాలని. ఎందుకంటే మన దగ్గర ఈ బ్లడ్ కొరత కూడా ఉంది, షార్టేజ్ కూడా ఉంది. కాబట్టి త్వరలోనే పెద్ద ఎత్తున ఇది అందరితో ఎంప్లాయీస్, తర్వాత ఇతరత్ర కూడా వాళ్ళ ఒక మెగా క్యాంప్ని కూడా త్వరలో నిర్వహిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాం.